గురువంటే జాతి గొంతు గానము వెలుగుతున్న జ్ఞానము. గురువంటే తల్లిదండ్రి దైవము. గురువంటే జాతి గొంతు గానము వెలుగుతున్న జ్ఞానము. అరిస్టాటిలు, సోక్రటీసు, కౌటిల్యుడు, కౌశికుడు. అరిస్టాటిలు, సోక్రటీసు, కౌటిల్యుడు, కౌశికుడు చరితను మలచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లిదండ్రి దైవము. గురువంటే జాతి గొంతు గానము వెలుగుతున్న జ్ఞానము. పిల్లల చదువులకు అర్థం చెప్పిన ప్రయోగశీలికి జుబాయి. పిల్లల చదువులకు అర్థం చెప్పిన ప్రయోగశీలికి జుబాయి. పల్లె పల్లెలలో పిల్లల గుండెల జ్ఞాన జ్యోతులను వెలిగిస్తూ చరితను మలచిన గురువులారా వందనాలు, వేల వేల వందనాలు. గురువంటే తల్లిదండ్రి దైవము. గురువంటే జాతి గొంతు జ్ఞానము వెలుగుతున్న జ్ఞానము. థ్యాంక్ యూ మల్లేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన స్టూడెంట్స్లో నుంచి కొంతమంది కొన్ని వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకుంటున్నారు. మీ సక్సెస్ స్టోరీస్, మీ అనుభవాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా గురువులందరికీ, అలాగే నా తోటి విద్యార్థులందరికీ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఇక్కడికి వచ్చి హాజరైనందుకు ముందుగా నా ధన్యవాదాలు. మై సెల్ఫ్ పి వెంకటేష్, నా సొంత ఊరు గుడిపాడు, గూడూరు మండలం. ప్రస్తుతం నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను, సివిల్ ఎస్ఐగా పనిచేస్తున్నాను, కడప రాజంపేట పోలీస్ స్టేషన్. ఒక చిన్న విషయం, 2 నిమిషాలు. యాక్చువల్గా నేను అప్పుడు 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మేము రాసేటప్పుడు. 7th క్లాస్ ఫెయిల్. నేను 7th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ ఫెయిల్ అయినా నేను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు సీట్ రాలేదు హాస్టల్లో. కాలేజీలో, స్కూల్లో మాత్రమే ఉండింది, బయట నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. తర్వాత ఒకరి గురించి చెప్పాలి ఈ సందర్భంలో, చిన్న విషయం. అప్పుడు సీట్ రాలేదు, ఒక 3 నెలలు అయింది. బయట నుంచి తిరుగుతున్నాం, మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తిరుగుతున్నాము. తిరుగుతప్పుడు ఒక ఆయన హెల్ప్ చేసినాడు. ఇప్పుడు ఆయన లేడు మన మధ్యలో, కానీ గుర్తు చేసుకోవాలి. సీట్ రాలేదు, బీసీ హాస్టల్, ఎస్సీ అని చెప్పి అది ఆ కోట తక్కువ ఉందని చెప్పి సీట్ ఇవ్వలేదు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మా నాన్న వచ్చి కృష్ణారెడ్డి సార్ని కలిస్తే, పెద్దయినా ఉంది, ఒక 1 మంత్ తిరగమని చెప్పండి, బయట మీ వాళ్ళు ఎవరు ఉంటే తిరగమని చెప్పండి, నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు కృష్ణారెడ్డి సార్ పుణ్యం వల్ల ఇక్కడ హాస్టల్లో సీట్ వచ్చింది నాకు. అప్పుడు ఆయన ఇక్కడ లేడు, కానీ ఆయన ఉండింటే బాగుండనే ఫీలింగ్ ఉంది. కానీ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా విషయంలో ఆయనకు రుణపడినాను నేను. అలాగే ఇక్కడ హాస్టల్కు వచ్చినప్పుడు హాస్టల్లో స్టాఫ్ కానీ, స్కూల్లో స్టాఫ్ కానీ, అంటే నేను ఒక 7th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లోని బయటకు వెళ్ళేటప్పుడు 75%తో బయటకు వెళ్ళాను. ట్యూటర్లో అక్కడ ఇచ్చిన అప్పుడు ఏదో బాధగా ఈరోజు కార్ వేసుకొని వస్తున్నప్పుడు కూడా ఏడ్చుకుంటూ వచ్చేవాళ్ళం బస్సులో స్కూల్కి, సెలవులు అయిపోయినప్పుడు వచ్చేటప్పుడు. కానీ ఈరోజు అప్పుడు బాధగా అనిపించలేదు, సంతోషం అనిపించింది. అప్పుడు కష్టపడినందుకు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పి అదొకటి. ఇంకా నేను ఎస్ఐగా 2020లో జాయిన్ అయ్యాను, ఎస్ఐగా, సివిల్ ఎస్ఐగా. తర్వాత ఒక 6-7 పోలీస్ స్టేషన్ చేసినాను. ప్రస్తుతం రాజంపేట పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నాను ఎస్ఐగా. నేను స్కూల్ విజిట్ చేసేటప్పుడు, ఎక్కడన్నా స్కూల్లో విజిట్ చేసేటప్పుడు కూడా యాక్చువల్గా నాకు జాబ్ వచ్చినప్పుడు మా బ్యాచ్ మొత్తం సివిల్ ఎస్ఐలు 150 మెంబర్స్ స్టేట్ మొత్తం కలిసి. మన జోన్కి ఒక 40 ఉన్నాయి. 40లో మనం ఉన్నాం. ఇంకొకటి, నేను బైపీసీ స్టూడెంట్. 10th తర్వాత నాకు మ్యాథ్స్ టచ్ లేదు ఇక్కడ. కానీ జాబ్ వచ్చినాక చాలామంది నువ్వు బైపీసీ స్టూడెంట్ కదా అనేది ఒకటి, ఇంకోటి తక్కువ పోస్టులు అనేది ఇంకోటి. ఆ వచ్చిన ఆ 150 మెంబర్స్లో సివిల్ ఎస్ఐల్లో
చాలా తక్కువ మంది జెడ్పీహెచ్ స్కూల్ నుంచి ఉన్నారు, మొత్తం ప్రైవేట్ స్కూల్సే మ్యాక్సిమం. వెల్ సెటిల్డ్. జెడ్పీహెచ్ స్కూల్లో ఇప్పుడు ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి ఏమైనా మీటింగ్లు అరేంజ్ చేసినప్పుడు, పేరెంట్స్ మీటింగ్ అని ఏమైనా జరిగినప్పుడు మేము వెళ్తాం గెస్ట్గా మండలంలో. వెళ్ళినప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన జెడ్పీహెచ్ స్కూల్లో అని చెప్పి చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడం. అది అందరికీ ఒకసారి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇక్కడ చదివినందుకు. మా నాన్న కూడా ఇప్పుడు కూడా చెప్తుంటాను. లద్దగిరి లేకపోతే నా లైఫ్ లేదు, ఇది 100%. లద్దగిరిలో చదివినందుకే నాకు బేసిక్స్ వచ్చింది, ఇది వాస్తవం. నేను చిన్నప్పటి నుంచి ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి, బీఈడి అన్నీ చేసిన. ఎంఎస్సి, బీఈడి చేసిన తర్వాత నోటికి వచ్చింది, జాబ్ కొట్టిన. అంతవరకు కూడా నేను అన్ని గవర్నమెంట్, ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో చదవలేదు, ప్రైవేట్ కాలేజీలో కూడా చదవలేదు. ఎస్కే యూనివర్సిటీ చేసినాను, ఎంఎస్సి చేసినాను. మళ్ళీ తర్వాత నా కోచింగ్ కూడా గవర్నమెంట్. ఎన్టీఆర్ విద్యార్థి ఒక స్కీమ్ ఉండింది అప్పుడు చంద్రబాబు నాయుడు లాస్ట్ గవర్నమెంట్లో. ఆ స్కీమ్ ద్వారా కోచింగ్కి వెళ్ళి స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు, అట్లా చదువుకునేవాళ్ళం. అట్లా ఎక్కడ కూడా ప్రైవేట్ అనేది లేదు. నేను చెప్పేది ఏమంటే స్టడీ స్టాండర్డ్స్ ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుతాం. ప్రైవేటు గవర్నమెంట్ తర్వాత విషయం. మనలో టాలెంట్ ఉండి మనకు చెప్పే గురువు కరెక్ట్గా ఉండి మంచిగా గైడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. టైం తక్కువ ఉంది కానీ ఒక్క 2 నిమిషాలు మాట్లాడేస్తున్న తర్వాత పెట్టేస్తాం. అది ఇంకా ఎక్కడైనా రేర్గా స్కూల్లో ఎక్కడైనా విజిట్ చేసినప్పుడు కూడా దాదాపు ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి ఈ జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నారు. ఈ యాక్చువల్గా ప్రోగ్రామ్ కంటెంట్ అవుతామో లేదో అనుకున్నాం. మార్నింగ్ సీఎం ప్రోగ్రామ్ ఉండింది, క్యాన్సిల్ అయింది కడపలో. అందుకు వచ్చేటప్పుడు కూడా నేను చెప్పాను మా కానిస్టేబుల్తో, మా బ్యాచ్ ఎంతమంది అంటే 160 మెంబర్స్, దాదాపు 160-170 వరకు ఉండొచ్చు అని చెప్పాను. అంటే స్కూల్ మొత్తం అంటే లేదు, 10th క్లాస్ మాత్రమే. వాళ్ళు షాక్ అవుతున్నారు, 10th క్లాస్ మాత్రమే 180 మెంబర్స్ అని. ఇప్పుడు ఉండే స్కూళ్ళలో ఎక్కడ నేను విజిట్ చేసినా ఆడ ఉండే స్ట్రెంత్ మ్యాక్సిమం 100, మొత్తం అన్ని క్లాసులు కలిపితే. అంటే ఈ స్కూల్ స్టాండర్డ్స్ ఎంతవరకు ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్ 3 సెక్షన్లు, ఒక క్లాస్ మాత్రమే. అంటే ఈడ ఉండే స్టాండర్డ్స్ నేను ఒకసారి చెప్తున్నాను. కాబట్టి నాకు ఈరోజు ఈ పొజిషన్లో నాకు కారణమైన ఈ లద్దగిరి స్కూల్ టీచర్లకు, గురువులకు, మరి హాస్టల్లో ఉండే వార్డెన్ సార్లకు నుంచి ట్యూటర్ల వరకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఒక చిన్న విషయం, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. యాక్చువల్గా 1 year నుంచి దీని గురించి పోరాడుతున్నారు. కానీ దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రశాంత్, చిన్నవల్లి, ఇలా టీం అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన స్కూల్లో బయటకు వచ్చినప్పుడు నాకు తెలిసి 0 నుంచి స్టార్ట్ చేసింటాడు. ఆల్మోస్ట్ 0 అతను ఆ పర్సన్ వచ్చేసి. బట్ ఈ రోజులు గురువులు నేర్పిన విలువలు కావచ్చు, మంచి మర్యాద కావచ్చు, సో ఆ మెలకువలతో ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి మన ఎన్ చిన్న మల్లికార్జున గారిని ఫ్రమ్ కొంగనపాడు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఫ్రమ్ కేరా బంగారాజు. మొదటగా నేను ఇప్పుడొచ్చిన గురువు అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. శిరస్సు వచ్చి నేను ఎక్కడి నుండి వచ్చాను అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎక్కడి నుండి ఎదిగినామని ఇంపార్టెంట్ కాదు. మా అమ్మ ఉంది, కృష్ణాడు సార్ గారికి వచ్చి నీ కొడుకు ఏం చదవడమ్మా, ఎందుకు పని చేయించుకుంటే నీకు కూలని వస్తుంది కదమ్మా, ఎందుకు వదిలిపెడుతున్నావు స్కూల్లో, నా మాటని దయచేసి తీసుకెళ్ళమ్మా అనేది. అయినా మా అమ్మని సార్ నీ కాళ్ళు పట్టుకుంటా, నేను నా కొడుక్కి నేను అన్నం పెట్టే పొజిషన్లో లేదు కాబట్టి నాకి కొడుక్కి చదవకున్నా పర్వాలేదు సార్, 3 పూట్ల అన్నం దయచేసి పెట్టండి సార్ అని మా అమ్మ కాళ్ళ వినపడేది. నేను కృష్ణారెడ్డి సార్కి ఉండింటే నా శిరసి వంచి నమస్కారాలు చేయాలనుకున్నాను. ఇప్పటికైనా ఉన్నా లేకున్నా గురువు పెట్టిన భిక్ష ఎప్పటికీ మర్చిపోకూడదు. కృష్ణారెడ్డి సార్ ఎక్కడున్నా కానీ నా శిరసి వంచి నమస్కారాలు చేస్తున్నా.
కృష్ణారెడ్డి సార్ అంటే మనము ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలన్నారు. నేను ఇక్కడికి వచ్చాను, నా యూనిఫామ్ కావచ్చు, నేను వేసుకున్న ఐటమ్ కావచ్చు, అది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ అనేది మనం ఎంత ఎదిగినా అంత ఒదగాలన్నారు. అది నేను చెప్తున్నా. ఎందుకంటే సోమసుందర్ సార్ ఒక మాట చెప్పేవారు, రే డిసిప్లిన్ ఉండరా, ఎందుకు నీకు చదువురా, నేను చూస్తా, ఫస్ట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు సోమసుందర్ సారు. ఆ డిసిప్లిన్ ఉన్నందుకే నా కృష్ణారెడ్డి సార్ అన్నం పెట్టినందుకే ఇంత స్థాయికి ఎదిగినానని మనసు పూర్తిగా ఎక్కడున్న కృష్ణారెడ్డి సార్లు లైఫ్ లాంగ్ నేను ఆయనకి శిరస్సు వంతు నమస్కారం పెడుతూ ఇట్లు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మన లేటెస్ట్గా జరిగిన డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టినటువంటి మన జి మల్లేష్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఎక్కువ టైం తీసుకోవద్దు మల్లేష్, డైరెక్ట్ చెప్తున్నాను, ఫీల్ కావద్దండి, అదే నిజం. నాకు విద్యను అందించినటువంటి నా గురువులు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు స్కూల్ అసిస్టెంట్. నేను మ్యాథమెటిక్స్ ఎంచుకోవడానికి కారణం నాకు 10th క్లాస్, అంతకంటే ముందు నాకు 0 సరిగా చదివేవాడిని. తెలుగు బాగా చదివేవాడిని, తెలుగు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మ్యాథ్స్ నాకు బేసిక్స్ పడలేదు చిన్నప్పుడు, కానీ 10thలో నాకు బాగా బేసిక్స్ పడినాయి. నేను ముందు కూర్చునేవాడిని. మొదటి రోజు పిల్లలందరూ ఉన్నారు, ఒక సమ్ చెప్పారు మేడం బోర్డు పైన. ఆ ప్రాబ్లం ఎవరికి అర్థం కాలేదు, కానీ నాకు అర్థమైంది. నేను చేసి చూపించాను మేడంకి. ఆ రోజు మేడం గారు ఏమన్నారంటే, నువ్వేరా బాగా చదివే విద్యార్థి ఇక్కడ అన్నారు. ఆ స్ఫూర్తితో చివరి వరకు చదివాను. కానీ మేము 10th క్లాస్కి వచ్చేలోపు దురదృష్టవశాత్తు కృష్ణారెడ్డి సార్ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నా చదువు మళ్ళీ మొదటికి పడిపోయింది. అది ఎందుకు జరిగిందో అట్లా జరిగిందో తెలియదు, కానీ సో ఇలాగా అక్కడ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంకా ఇంటర్మీడియట్ నుంచి అన్ని స్ట్రగుల్స్. ఇంకా ఎందుకంటే మనం జెడ్పీ స్కూల్స్, సో మన కష్టాలు తెలియనివి కాదు, అన్నీ చేసుకుంటూ 4 ఇయర్స్ అవనిగడ్డలో వారంలో 3 రోజులు కూలికి పోయేవాళ్ళం. వారం 3 రోజుల్లో పనికి పోతే దగ్గరగా ఒక 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు వచ్చేవి. నెలంతా అవి ఖర్చు పెట్టుకునే వాళ్ళం. సో ఇలాగా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కాదు, జగనన్న గవర్నమెంట్లో ఈరోజు వస్తుంది నోటిఫికేషన్, ఇంటికి వచ్చేవాళ్ళం, మరుసటి రోజు పేపర్లో వచ్చేది నోటిఫికేషన్ వస్తుందని, అంత తీసుకొని మళ్ళీ అక్కడ పోయేవాళ్ళం, వచ్చేది కాదు. ఇలా 4 సంవత్సరాలు కష్టపడ్డాము. సో అదృష్టవశాత్తు ఈ 2025 మెగా డిఎస్సిలో నాకు స్కూల్ అసిస్టెంట్, నా ర్యాంక్ వచ్చేసి 17. నేను ఇప్పుడు కౌతాల మండలం హాల్వి గ్రామంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మళ్ళీ, థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ రెడ్డి, మాది కన్నప్పకుంట. ఓకే, నేను 7వ తరగతి వరకు నాకు ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఆడ గారెల సుబ్బమ్మ నాకు భయం ఉండేది. ఆ గారెల సుబ్బమ్మ దగ్గర భోజనం చేసి బతికి ఇక్కడ చదువుకునేవాడిని. అంత పెద్ద స్టూడెంట్ నేం కాదు, యావరేజ్గా చదివేవాడిని. బేసికల్గా నాది కన్నప్ప కుంట అని బకెట్ మీద రాసుకునేవాడిని, పేరు కన్నప్ప కుంట. ఎవరంటే బకెట్ ఎత్తుకొని పోయేవాళ్ళు జనరల్గా మా స్కూల్, మాకు హాస్టల్లో బకెట్ ఎత్తుకుపోయేవాళ్ళు. స్కూల్లో బట్టలు ఇక్కడ రాసుకునే వాళ్ళం, KRR కల్లా లైక్ దట్ రాసుకునే వాళ్ళం. ఓకే, అలాంటి బ్రతుకు నాకు ఎలా నేర్పించిందంటే, 10th క్లాస్లో యావరేజ్గా పాస్ అయినా 400 మార్క్స్ వచ్చిన తర్వాత నాకు ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత అన్నం వాల్యూ తెలిసేది. అన్నం కింద వాల్యూ ఉందా అని తెలిసేది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను లారీ క్లీనర్గా వర్క్ చేశా. యూ డజంట్ నో మై బ్యాక్గ్రౌండ్. నేను లారీ క్లీనర్గా వర్క్ చేసేటప్పుడు ఎంత బాధపడేవాడినంటే, ఎందుకు అందరూ కాలేజ్కి పోతుంటే నేను ఒక ఫీల్ అయ్యేవాడిని, ఈ గ్రీస్ పూసుకొని అని ఫీల్ అయ్యేవాడిని. ఆ టైంలో ఆ లారీ క్లీనర్గా వర్క్ చేసి దాని ద్వారా వచ్చిన మనీని, బుక్స్ని అలా ఏదో బట్టలు కొనుక్కొని చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఒక కాలేజ్లో, ఒక డోన్లో కాలేజ్లో చదివాను. తర్వాత డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ ఫర్మెన్, అక్కడ డిస్టింక్షన్. తర్వాత ఇంటర్లో డిస్టింక్షన్. అంటే గొప్ప చెప్పుకుంటాను అనుకోవద్దండి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ పాస్. ఓకే, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఫర్మెన్లో చదువుకున్నప్పుడు 3 సంవత్సరాలు ఐ వర్క్ యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక రెడ్మేడ్ షాప్లో వర్క్ చేసి 3000 రూపాయలు తీసుకొని డిగ్రీ పూర్తి చేసి ఐ కంప్లీటెడ్ మై హైయర్ గ్రేడ్ ఓవర్ దేర్.
హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్తో మళ్ళీ మల్లారెడ్డి కాలేజ్లో MBA చేశాను. తర్వాత 120 మెంబర్స్లో ఐ గాట్ ఏ ఫస్ట్ ప్లేస్మెంట్ ఇన్ జెన్పాక్ట్. Okay, then Genpact I switched to Capgemini, Cognizant, Invesco, CBRE. Now I am a team leader right now. But goppeng adu gani whatever happen with you and whatever you are doing right now, be happy with that. Okay, thank you for your all opportunity. Welcome. నా పేరు జయశ్రీ. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయం దేవీ సమం పాతు సరస్వతి భగవతి భారతి నిచ్చేష జాడ్యపహ. ఇంకో మనము మెయిన్గా ఇక్కడ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మెయిన్గా ఇక్కడ చదువులమ్మ గుడిలో కలిసాము. మనకి చదువునిచ్చిన ఈ గుడి మనకు స్కూల్ కాదు, ఇది గుడి. కాబట్టి మనం అందరం ఇక్కడ చదువు పరంగా అందరం ఎక్కడ ఉన్నా ఇక్కడ కలిసినాం. కాబట్టి మనకి చదువు ఒక గొప్ప వరం. ఈ ఫస్ట్ నాకు ఈ స్కూల్ గుర్తొచ్చేదంటే మన స్కూల్ టీచర్స్, సార్ వాళ్ళు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ మేడం వాళ్ళు అయితే స్పీచ్ అయితేమి, క్లాసెస్ అయితేమి, ఇంకా మనకు క్విజ్ కండక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ప్లెడ్జ్, అవన్నీ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు సచివాలయంలో జాబ్ చేస్తున్నాం మేడం. అందరూ కూర్చోండి. మహిళా సంరక్షణ కార్యదర్శి. ఇంకా మనకు క్విజ్ కండక్ట్ చేస్తుంది. అలాగే కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా అప్పుడు గవర్నమెంట్ స్కూల్ మన స్కూల్ ఉండేది. ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అప్పట్లో స్వీట్ మెమరీస్ అవన్నీ మనకి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు థ్యాంక్ యూ. Very happy sir, Madam Sarojini Madam, our superior sir, Ahma sir, Sampath Kumar sir, Haribabu sir, andariki Madam vallu, mana honorable teachers, andariki good evening. Actually get together unnante nenu first choosina get together, vachina get together ide program etla untado kuda telidu. Ajit sir ma baava garu nenu వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఒకటే అడిగిన గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏం చూడలేదు, ఎట్లా ఉంటుందో కూడా వెళ్ళలేదు. నువ్వు వెళ్తూ ఉంటావు కదా, స్పీచ్లు ఏమన్నా ఇస్తారా అంటే నువ్వు ఎక్కి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఇలా సడన్గా పిలిస్తే ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఏది చెప్పాలని అడిగిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. ఓకే, మరి స్కూల్లో ఏమి ఇస్తారు స్పీచెస్? స్కూల్లో ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఆ డేస్ ఇస్తారు కానీ గెట్ టుగెదర్ డే ఉండదు కదా. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్పీచ్ ఇన్ గెట్ టుగెదర్ ఫంక్షన్. నేను రేష్మావి, నాకు మ్యారేజ్, మా హస్బెండ్ వచ్చేసి హుసేన్ బాషా. ఇంతసేపు ఇక్కడే ఉన్నారు. పిల్లలు ఉన్నందుకు నాకు సపోర్ట్గా ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి అజిత్ సార్ వాళ్ళ ఇంట్లో మా అక్కకి ఇచ్చేసి తను సైలెంట్గా ఊరు వెళ్ళిపోయినారు. ప్రోగ్రామ్ చూసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోమని. హౌస్ వైఫ్గా ఉన్నా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిసారి మిస్ అవుతుంది కానీ వదిలిపెట్టకుండా ట్రై చేద్దాం. పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టి విడుచుకంటే చచ్చుటం లేదు. సలీం సార్ ఇంకా ఆల్రౌండ్. సార్ గురించి ప్రత్యేకంగా చెప్పకూడదు, మా ఫ్యామిలీ మెంబర్. సలీం సార్ వాళ్ళ ఫ్యామిలీ, అజిత్ సార్, సలీం సార్ లేకపోతే మేమైతే ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు. మా బ్యాక్ బోన్, మా లైఫ్ అంతా వాళ్ళిద్దరు ఇచ్చింది అన్నదమ్ములు. వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే మేము లేము, అది ఎప్పటికైనా చెప్పుకోవాల్సిన విషయమే. మా మ్యారేజెస్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయినారు మాకు పెళ్ళిళ్ళు కాకముందుకే. మా బాధ్యతలంతా సలీం సార్, అజిత్ సార్ ఇద్దరు తీసుకున్నారు. మా పెళ్ళిళ్ళు, మా అమ్మ వాళ్ళ చావులు కూడా వాళ్ళే అన్ని దగ్గర నుండి చేస్తున్నారు. వాళ్ళు లేకపోతే మేమైతే లేము. మా సిస్టర్ మ్యారేజ్ కానీ అన్ని వాళ్ళు, ఎవ్రీథింగ్. ఇప్పటికైతే హౌస్ వైఫ్గా ఉన్నా, ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసిన.
నిన్న మా అక్కతో కూడా అదే డిస్కస్ చేసిన. మేడం వాళ్ళు వస్తారంట, నాగమణి మేడం, నాగలక్ష్మి మేడం, మల్లేశ్వరి మేడం, త్రిమూర్తులు. స్టేజ్ ఎక్కి ఒకటి చెప్పాలనుకుంటున్నా అక్క, ఏం చెప్దామని. ఏం లేదు, మనం ఇప్పుడు కూడా చీరలు ఎవరిని తలుచుకొని కట్టుకుంటాం చెప్పు, ఇంకెవరు మన మేడం వాళ్ళే. నిజంగా అబద్ధం కాదు. మేము ముగ్గురు సిస్టర్స్ కూడా నాగమణి మేడం ఇట్లా కట్టేది కదా, అట్లే కట్టాలి. నాప్కిన్ ఇక్కడ పెట్టేది కదా, ఇట్లే పెట్టాలి. మీరు ప్రోగ్రామ్ వీడియో చూడండి ఎక్కడన్నా, నా నాప్కిన్ ఇక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టైల్? మన మేడం వాళ్ళ దగ్గర నుంచే. డ్రెస్సింగ్ స్టైల్ అయితే మేడం వాళ్ళ దగ్గర నుంచే. ఇంకో విషయము, సరోజిని మేడం గారు వచ్చేసి మనకి హెడ్ మాస్టర్గా నాకు గుర్తున్నప్పటి నుంచి మా హెచ్ఎం మేడమే. మేడం ప్రేయర్కి వస్తుంది, అంత ప్రేయర్ అంతా సెట్ అయిన తర్వాత వెళ్ళి పిలుచుకొని వస్తే మేడం వస్తారు. కీప్ క్వైట్, అందరూ స్టేజ్ ఎక్కేస్తారు. గర్ల్స్ ఎక్కడ? ఒక్కరు కూడా న్యూస్ చదవడానికి రాలేదే. గర్ల్స్ ఎక్కడ? న్యూస్ చెప్పడం రాలేదే. న్యూస్ రీడింగ్ గర్ల్సే చేయాలని మేడం, కానీ అప్పటిదాకా ఏ గర్ల్స్ న్యూస్ రీడింగ్ చేయలేదు. మేడం వచ్చిన తర్వాతే గర్ల్స్ న్యూస్ రీడింగ్ చేసింది. అప్పుడు నేను కూడా న్యూస్ రీడింగ్ చేసిన, ఇంత ఫ్లూయెన్సీగా కాదు, షివరింగ్. ఆ షివరింగ్కి కూడా మేడం క్లాస్ కొట్టించింది. బాగా చెప్పింది అది రియల్లీ. అండ్ నెక్స్ట్ నాగమణి మేడం, తను పేరు గుర్తులేదులేండి. ద మూన్ పోయం చెప్పినాడు కదా, నాకు మేడం అంటే బ్యాంగిల్ సెల్లర్స్ సార్ వీ హాట్ రేట్ అనేసి ఆ పోయం చెప్పిందంటే కలర్ఫుల్ బ్యాంగిల్స్ వేసుకొస్తుంది. నేను ఈరోజు మిమ్మల్ని చూసి వేసుకొచ్చిన. రిమెంబర్ ఇట్. మల్లేశ్వరి మేడం, నా 6th నుంచి 10th వరకు హిందీ టీచర్ మల్లేశ్వరి మేడం. మధ్యలో ఖలీల్ సార్ కూడా మామకు హిందీ టీచర్, దస్తగిరి సార్ కూడా హిందీ టీచర్, కానీ ఫర్ ఎవర్ మేడం. ఇప్పుడు కూడా మా అక్క కూతురు మాహిన్ ఇక్కడే చదువుతుంది. మా డాడీ ఇక్కడే చదివినారు, మేము ఇక్కడే చదివినాము, మా పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. సలీం సార్ ఇక్కడే చదివినా, వాళ్ళ డాడీ కూడా ఇక్కడే చదివినారు. మా 4 ఫాదర్స్ అంతా ఇక్కడే చదివినాం. పాపను అడుగుతూ ఉంటాం, మేడం ఉన్నారా? మేడం అప్పటి నుంచి ఉంది, ఎప్పటికి ఉంటుంది మేడం అంటుంటాం. గిడే సార్ ఎంటైర్ నా దగ్గర మొత్తానికి ట్యూషన్ టీచర్ ఎవరు? గిడే సార్. ఎప్పటికీ మా అక్క సాయం నుంచి మేము ముగ్గురం సిస్టర్స్ గిడే సార్ ట్యూషనే. ఈవెన్ మా అక్క పిల్లలు కూడా చెప్పినారు, పాప ఇంట్లో చదువు, గిడే సార్ ట్యూషన్ పంపి సార్ ట్యూషన్ అంటే నా దగ్గరలో గిడే సార్ ఓన్లీ. ఎప్పటికీ గుర్తుంటారు మేడం. అసలు సరోజిని మేడం వస్తుంటే ఒక లెజెండ్ వచ్చినట్టే. ఈవెన్ సార్ వాళ్ళంతా కూడా మేడం వస్తుంది. ఓహో, ఒక ప్రొఫెషన్, మన పొజిషన్ ఒక లెవెల్లో ఉంటే జెంట్స్ అయినా కూడా ఫైట్ అయిపోతారు. అలాంటి రేంజ్ మనం మెయింటైన్ చేయాలి. కానీ ట్రై చేస్తున్నాం కానీ సక్సెస్ కాలే. యాక్చువల్గా గెట్ టుగెదర్ కూడా రాని అనుకున్నాం. మా హస్బెండ్కి చెప్పిన, ఏం సక్సెస్ అయినా అని పోతాలి ప్రోగ్రామ్కి, ఏమైనా జాబ్ వచ్చిందా ఏమొచ్చిందా అవసరమా? లేదా ఇట్లా జాబ్ వచ్చిన వాళ్ళంతా నేను ఇది చేసినా అని చెప్తారు. నేనేం చేసినానని చెప్పేదే. ఎందుకు నాతో ఆర్గ్యూ చేసినప్పుడల్లా నువ్వే విన్ అవుతావు కదా, ఇది చాలా సక్సెస్ కావాలి. ఇంతకంటే మంచి సక్సెస్ ఏముంటుంది? ప్రతిసారి నువ్వే సక్సెస్ అవుతావు. ఇది వెళ్ళి చెప్పుకునే సక్సెస్ స్టోరీ అది. 2 పిల్లలు, నేను, మా హస్బెండ్, 2 పిల్లలు, అత్తమామలు, బాగుంది ఫ్యామిలీ. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా బావగారు, పెద్ద బావగారు 2 ఉన్నారు. లైఫ్ హ్యాపీగానే ఉంది. ఎవరైనా టీచర్స్ని, సార్స్ని మిస్ అయితే సారీ ఫర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. పుష్ప. నా పేరు పుష్ప, నాది రామాపురం నేటివ్. మేము 3 ఆడపిల్లలం, ఒక బాబు మా నాన్నకు. మా ఊర్లో అంతా ఆడపిల్లలు చదువు ఎందుకు అని అనేలాగా ఉంటారు. మా నాన్న అందరినీ డిగ్రీ చదివించారు. ఇక్కడ మేడం వాళ్ళు ఎంకరేజ్ చేయడం, అప్పుడు మేడం వాళ్ళు టీచర్స్ మీటింగ్ కానీ ప్రతిదీ నేర్చుకునే వరకు వదిలేవాళ్ళు కాదు. అలా బాగా సక్సెస్ అయినాం. 2014లో నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ సురేంద్రారెడ్డి. మేడం, నీకు యాక్చువల్లీ తెలియదేమో సార్ వాళ్ళకు కూడా, ఒక 10th మాత్రమే చదివాను ఇక్కడ. మా సీనియర్ యుగంధర్ రెడ్డి వాళ్ళ తమ్ముని మేడం. నేను హాస్టల్లో బడిబాట కింద ఒక సంవత్సరం మాత్రమే హాస్టల్లో ఉన్నా. ఆ సంవత్సరం రోజుల్లో ఎన్ని తీపి గుర్తులు ఇచ్చిందో అన్ని తీపి గుర్తులు ఇచ్చింది. ఈ లద్దగిరి స్కూల్ అయితేనేమి, హాస్టల్ అయితేనేమి. ముఖ్యంగా 10th పాస్ అవ్వరేమనే ఉద్దేశంతోనే నాకు హాస్టల్ పంపించారు. యాక్చువల్లీ నాకు విక్రమ్
విక్రమ్ నరసింహారెడ్డి అయితేనేమి, గోవింద్ అయితేనేమి, తర్వాత తిక్కన్న అయితేనేమి, మన ప్రశాంత్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఆ 1 ఇయర్లో చాలా బాగా చదువుకొని చదువుకోకుండా ఎట్లా మొత్తానికి అయితే పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాము. ప్రస్తుతం అయితే బాగున్నాము. మొత్తానికి 1 సంవత్సరం ఉన్నా కూడా ఇంతమంది ఫ్రెండ్స్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ నాగరికత యుగంలో ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అట్లాంటిది మన మిత్రులు ఎంతో కష్టపడి కోఆర్డినేషన్ చేసుకొని దాదాపుగా 6 నెలలుగా ప్రతిరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు కూడా మనందరం కలిసే ప్రయాణం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎంఐఎస్ క్యూలో ఉండండి, వచ్చి మీరు అటు నుంచి వచ్చే లోపల ఒకరు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్, మేడం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు నా స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశం కావడం గల కారణం 2 సంవత్సరాల కింద నుంచి పోరాటం చేస్తున్నటువంటి నా స్నేహితులు ప్రశాంత్, గోవింద్, హుసేన్ వలీ అండ్ ఇంకా మెంబర్స్ ఉన్నారు. బట్ అందరి పేర్లు చెప్పలేం కదా, తక్కువ టైం ఉంది. వీళ్ళందరూ చేసే ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరలో చాలామంది కూడా ఉన్నారు. బహుశా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు నా దగ్గరలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అసలు చేస్తారా చేయరని కూడా అనుకున్నాం. కానీ నా దగ్గరలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్న వల్ల చాలా సక్సెస్ చేసుకోగలిగినాం అనుకుంటున్నాను నేనైతే. శివ కానీ, ఇంకా సురేష్, శ్రీకాంత్, పి వెంకటేష్, ఇంకా టి మాధురి, జే మాధవి, ఇంకా పేర్లు గుర్తులేవు ఏమంటుంది. థ్యాంక్ యూ ఎంఎస్. యాక్చువల్లీ తను LLB కంప్లీట్ చేస్తున్నాడు, రీసెంట్గా అడ్వకేట్ చేస్తున్నాడు. నీ గురించి చెప్పరా అంటే మన వాళ్ళ గురించి చెప్తున్నాడు. థ్యాంక్ యూ. టైం ఏం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా. ఈరోజు ఎదురోళ్ళని ఎన్నో రంగాలుగా సమాజంలో ఎన్నో రంగాలలో విజయాలు సాధిస్తున్నారంటే దానికి ఉపాధ్యాయులే కారణం. ఒకటి పోలీస్ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అదేవిధంగా విద్యారంగం కావచ్చు, ఇట్లా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు. ప్రతి ఒక్క రంగంలో విజయాలు సాధిస్తున్నారంటే లతగిరి హై స్కూల్ అనే చెప్పుకోవాల్సినాం ఎక్కడైనా కానీ. నిజమా కాదా ఫ్రెండ్స్? ఏ రంగంలోనైనా. కాబట్టి మేడం వాళ్ళకు ఎప్పటికైనా మనం శిరస్సు వంచి నమస్కరించాలి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. నా పేరు ఉత్మేష్, లోకల్ నేను రమేష్, పూర్వ రమేష్. నేను బీటెక్ JNTU అనంతపూర్లో చేశాను. దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లో సెక్షన్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా వైజాగ్, ఫస్ట్ కోరాపుట్ అని ఒడిస్సాలో 3 ఇయర్స్ చేసి, తర్వాత అరకులో 2 ఇయర్స్ చేసి, ఇప్పుడు రీసెంట్గా అనంతపూర్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నా సెక్షన్ వచ్చేసి అనంతపూర్ టు గుత్తి ఫోర్ట్, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నేను ప్రస్తుతం. ఈ విషయం చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. అలాంటి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నా 10th అయిపోయిన తర్వాత నేను శ్రీశైలంలో చదువుకునేటప్పుడు ఒకరోజు వీక్లీ ఇంటికి వచ్చేవాడిని చదువుకోకుండా. ఒకరోజు స్కూల్ దగ్గరకు వచ్చింటే నాగలక్ష్మి మేడం, ఎందుకు చదువుకోకుండా ఇక్కడ తిరుగుతున్నావు, క్లాసెస్ తప్పిపోతే నువ్వు పాస్ అవ్వడం కష్టము అని చెప్పింది. ఆ ఒక్క విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది మేడం, నాగలక్ష్మి మేడం. నేను ఎప్పుడు అదే విషయాన్ని ఎప్పుడు నా మనసులో ఉంచుకుంటాను. అలాగే గిడ్డే సార్కి ప్రత్యేకంగా ఈరోజు సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఫస్ట్లో మ్యాథ్స్ అంతగా రాదు. గిడ్డే సార్ తర్వాత ఇంకా గిడ్డే సార్ వచ్చినారు. తర్వాత నాగలక్ష్మి మేడం బాగా సపోర్ట్ చేసింది. నాగమణి మేడం ఇంగ్లీష్ బాగా చెప్తుంది నాకు, మల్లేశ్వర్ మేడం, అందరికీ, సంపత్ సారు NS బాగా చెప్తారు. ఆయన ఎంత కూల్గా ఉంటారో ఆయన నుంచే నేర్చుకోవాలి. సంపత్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా
మన ఎన్ఎస్ఆర్ మళ్ళీ అహ్మద్ సార్ గురించి. అహ్మద్ సార్ సింపుల్గా చెప్తారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా సింపుల్గా. ఇది పెద్ద విషయం కాదు, క్షుణ్ణంగా అది ఎప్పటికైనా ఎగ్జామ్స్లో కూడా అలాగే వెళ్ళి ఎగ్జామ్స్ రాసేటట్టు బోధించేవారు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడుతూ గోవింద్, నీకు కూడా చెప్తున్నా, ఏం పర్లేదు, ఫీల్ అయినా పర్లేదు, కాల్ అంటే స్టేషన్లో పర్లేదు. ఉపాధ్యాయులందరికీ నమస్కారం సార్. 18 ఏళ్ళ కింద ఎంత స్టేజ్ ఫీల్ ఉందో నాకు ఇప్పుడు కూడా అంతే ఉంది. అది యూనిఫామ్ వేసుకుంటే పెరుగుతుంది. సో నేను ఈ పొజిషన్ రావడానికి హాస్టల్ ఎంత కారణమో, స్కూల్ అంతే కారణమో. కానీ మాకు ఒక రవంతా హాస్టల్ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది చాలాసార్లు కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేసినప్పుడు కృష్ణారెడ్డి సారు, మేడం హెచ్ఎం మేడం గారు కూడా, ఏంటి సార్ అన్నీ మీ హాస్టల్ పిల్లలే కొట్టేస్తున్నారు అని చాలాసార్లు కూడా మమ్మల్ని పొగిడారప్పుడు. అట్ ది సేమ్ టైం మేడం గారు నాకు ఒకసారి క్లాప్స్ కొట్టించారు న్యూస్ పేపర్ చదివినప్పుడు. ఒక న్యూస్లో తప్పించక ఒప్పించక అని ఒక చిదంబరంది ఉంటే దాంట్లో మీరు బాగా చెప్పారని మేడం క్లాప్స్ కొట్టించారు మేడం. థ్యాంక్ యూ గోవింద్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా నేను ఎవరికైనా టీచర్స్లో అత్యంత దగ్గరగా నేను ఉన్నానంటే ఒకటి సోమ్ సుందర్ సార్ గారు, ఇంకొకటి హరిబాబు సార్ గారు. వాళ్ళని చూస్తే నాకు లైక్ అంటే ఏదైనా ఫ్రీగా చెప్పుకోవచ్చు, లేదా ధైర్యం అన్నా కూడా అనుకోవచ్చు. ఏదైనా కూడా నేను వాళ్ళ నుంచే ఇంత దాకా వచ్చాను. అంటే మిగతా వాళ్ళని కాదని కానీ చాలా దగ్గర తీశారు. అమ్మ సార్ అయితే లాస్ట్కి ఇంకా ఎక్కువ దగ్గర తీశాడు. సో మిగతా అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఎం హుసేన్ వలి. థ్యాంక్ యూ. ఎం హుసేన్ వలి. కానీ ఏంటని చెప్తున్నాను, ఇప్పుడు నన్నే పెంచింది అందరికి ఇష్టం మన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, సో చెప్పడానికి ఏం లేదు, అందరూ చెప్పినారు. ఇక్కడ దాకా వచ్చేసి మీరంతా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు అందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చేసి ప్రజెంట్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. నేను ఒక డ్రాప్ అవుట్ CA. సో అది నా బ్యాక్గ్రౌండ్, దట్స్ ఇట్, అంతే. సో అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్గా మన ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటాం. తర్వాత ఫైనల్గా ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి రాగలరు వాలంటరీగా. పేర్లు పిలిచలేను, సిగ్గుపడుతున్నా నేను. త్వరగా సిటీ. హాయ్ టీచర్స్, హాయ్ సార్, బాగున్నారు అందరూ? మాట్లాడాలంటే భయం అవుతుంది. నా పేరు జి సురేష్, స్వీట్గా చిట్టి అంటారు. నేను యాక్చువల్గా సివిల్ ఇంజనీర్ చేస్తున్నాను గోవా దగ్గర. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? పి వెంకటేష్. తప్పుగా అనుకోకండి. కె రవాచారి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకి, అలాగే నా తోటి స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు. అందరూ చదువులో ముందుకు వెళ్ళారు, కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ వైపు వెళ్ళలేదు. నాకు తెలిసినంతవరకు నేను ఒక్కనే ఆ వైపు వెళ్ళాను. నేను సోషల్ మీడియా వైపు వెళ్ళాను. యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక హెచ్ఎం ఎంత సంపాదిస్తాడో నేను కూడా అంత సంపాదిస్తున్నా. నేను ప్రస్తుతం ఊర్లోనే సంపాదించుకొని హ్యాపీగా ఉన్నా. నా పేరు వెంకటేష్. ఆల్మోస్ట్ నేను 10th క్లాస్ దాకా ఎవరికి కనబడేవాడిని కాదు. లాస్ట్ బెంచ్లో కూర్చొని నేను మాట్లాడుకునే వాళ్ళం. థ్యాంక్ యూ. బి మహేష్ అందరికీ ఇష్టమైన వ్యక్తి, మంచిలో. హాయ్ ఫ్రెండ్స్. ఫ్యాన్స్ ఎక్కువ మహేష్కి. బాయ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే. నా పేరు మహేష్, మా ఊరు వచ్చేసి అమర్తాడు. బూడిద మహేష్. నేను ఇప్పుడైతే ఇక్కడ ఉడుమలపాయ దగ్గర అగ్రిసెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేస్తున్నా. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి, కాకపోతే టైం లేదు కదా చెప్పలేము. ఎస్పెషల్లీ ఈ స్కూల్ ఏంటి అంటే, ఈ స్కూల్ కింద NRI స్కూల్ కానీ టెక్నికల్ స్కూల్ కానీ పనిచేయవు. ఎందుకంటే అలా చెప్పారనమాట. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నా. నాకు ఏ బాధ వచ్చినా కూడా మన నాగమణి మేడం గారితో షేర్ చేసుకుంటా. ఇప్పటికీ కూడా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.
మౌలాలి 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 టైం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, తొందర. పి మౌలాలి. గుడ్ ఈవినింగ్. నా పేరు మౌలాలి, ఇక్కడే 10th క్లాస్ వరకు చదివాను. నేను ఒక సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో. నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా 10th క్లాస్లో కొద్దిగా బాగా చదివాను, 7th బాగా చదివేవాడిని. నాకు ఫస్ట్ దాన్ని ఏమంటారు, స్కూల్ ఫస్ట్ రాలేదు 7th డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. హాఫర్లీ ఎగ్జామ్లో నాకు 6 సబ్జెక్టులు కలిసి 50 మార్కులు రాలే, ఫెయిల్. ప్రతి సబ్జెక్ట్లో 10 మార్క్స్ 50 విషయాలు ఉంటుంది అంతే. ఆ తర్వాత నాగమణి మేడం, అహ్మద్ సారు, హాస్టల్లో మా సుందర్ సారు, కాలేజ్లో సార్, వాళ్ళంతా అంటే కొద్దిగా డిప్రెషన్లో ఉన్న నాకు అది 10th పాస్ అవ్వడానికి ఒక రీజన్ అయ్యారు. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ ఫ్రమ్ నదిగిరి. సో థ్యాంక్ యూ కవిత. in Kanja Pharmaceutical Private Limited, Hyderabad. Yes, sir. Thank you, Maulali. గుడ్ ఈవినింగ్ టు అనంద. నా సక్సెస్ స్టోరీ గురించి చెప్పుకోవడానికి అంత పెద్దగా ఏం లేదు. అయితే నేను నా స్నేహితురాలు ఇంకా కష్టపడుతున్నాము. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్, కానీ సక్సెస్ అనేది రావట్లేదు. సక్సెస్ అనేది త్వరగా వస్తే బాగుందని అనుకుంటున్నాం సార్. ఇక్కడ వచ్చిన అందరు గురువులందరికీ మాకు సక్సెస్ త్వరగా రావాలని బ్లెస్ చేయండి సార్. డిఎస్సిలో చాలా హార్డ్ వర్క్ చేసినాం సార్. 69.5 వచ్చి అక్కడ చాలా కొద్దిగా డిప్రెషన్ అయిపోయినా సార్. కనీసం ఈ డిఎస్సిలో నేను ఒకసారి అప్పుడునే ఎప్పటికీ ఇప్పుడు పెట్టట్లేదు సార్. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ. డోంట్ వరీ కవిత, మీకు సక్సెస్ త్వరగా వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మీరు డిఎస్లో సెలెక్ట్ కావాలని అందరూ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పట్టింది, 1 ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా పేరు వేణుగోపాల్. నేను 6th to 10th క్లాస్ ఇక్కడ హాస్టల్లో చదివాను. ప్రజెంట్ నేను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ చదువుకొని ఈ స్టేజ్లో ఉండడం చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల 4 years బ్యాక్ నేను జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను, అంటే అమౌంట్ అరేంజ్ అయ్యింది. సో నేను రీసెంట్గా 2 months బ్యాక్ రిజైన్ చేశాను జాబ్ కూడా. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తుంటాను. ఒక 2 yearsలో నాకు సీఏ కూడా అయిపోతుంది. సో అంటే పంచకుర్తికే ఓటేయండి, వచ్చే ఎలక్షన్లో నిలబడతాను. ఈ ఫంక్షన్ని సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత సక్సెస్ కావడానికి వాళ్ళు రావడమే కారణం. పంచ ఊడిపోదు కానీ ఇది వీళ్ళు భయపడుతున్నారు, పంచ ఊడిపోతుంది ఏమన్నా భయపడుతుంది, పంచ ఊడిపోదు. నాకు నా జీవితంలో 4 ఫేజ్లు. 1 బాల్యం, తర్వాత 2 బాల్యంలో నేర్పించిన టీచర్స్కి, మరియు మరి మన పరాబాబు మాదిరి వద్దు తగి. ఆ రోజుల్లో నాన్నగారు బాగా ఈ ఫంక్షన్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కోఆర్డినేటర్ ప్రశాంత్కి ముఖ్య స్పెషల్ థ్యాంక్స్ టు ప్రశాంత్. లాస్ట్ 2 years నుంచి చాలా కష్టపడ్డాడు. అందరినీ కోఆర్డినేట్ చేయడానికి అంత ఈజీ కాదు. నెంబర్స్ని పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఒకనొక టైంలో ఇంట్రెస్ట్ పోయింది. మేము చాలా కష్టపడ్డాము, ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఎలా కష్టపడ్డాడో తెలియదు. హైదరాబాద్ నుంచి అన్నీ నడిపించాడు. థ్యాంక్స్ ప్రశాంత్. ఖచ్చితంగా పంచకుర్తికే ఓటేయండి. హైదరాబాద్లో దట్స్ ఇట్. నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి నా స్నేహితులు ప్లస్ నాకు విద్య నేర్పినటువంటి గురువులకి అందరికీ పాదాభివందనాలు. చేసినందుకు పేరు ప్రతి ఒక్కరిని ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి.
ఈ హడావిడిలో ఏదైనా పేరు మర్చిపోయి ఉండొచ్చు నేను, దయచేసి అందరికి క్షమించండి ఒకవేళ మిస్టేక్ ఉంటే. గురువులకు కూడా మీకు చాలా టైం తీసుకున్నాము, సో మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మన్నిస్తారని సెలవు తీసుకుంటున్నాము. అందరు గ్రూప్ ఫోటోకి ఒకసారి రెడీ కాగలరు. గ్రూప్ ఫోటో అయిపోయిన వెంటనే ఒక్క నిమిషం, గ్రూప్ అయిపోయిన వెంటనే ప్రతి విద్యార్థికి మొమెంటం అండ్ స్వీట్ బాక్స్ ఉంటుంది, తినుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా తీపిగా ఉండండి, తీపి గుర్తులతో వెళ్ళండి. ఇంకేమన్నా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం వాట్సాప్లో. థ్యాంక్ యూ, బాయ్. రెడ్డి నెక్స్ట్ నీ ప్రాంతం ఖచ్చితంగా